హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో కేవలం కప్పు రాగి పిండితో 10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఏ కర్రీతోనైనా తినొచ్చు, అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీతో కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా రండి. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం క్యారెట్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రాగి పిండికి గ్లాసున్నర వాటర్ పడుతుందన్నమాట. ఇప్పుడే ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ వేసుకోండి. వాటర్ అంతా కొంచెం మరిగిన తర్వాత 1 గ్లాస్ రాగి పిండిని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలండి, సిమ్లో పెట్టేసి, లేదంటే ఉండలు కడుతుందన్నమాట. రాగి పిండి వేసిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి కలుపుకోండి. అప్పుడు మాడకుండా మీకు ఇది బాగా కుక్ అవుతుంది. ఇది ఇలాగా 1 నిమిషం పాటు కలుపుతూనే ఉండాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట, సాఫ్ట్గా అవుతుంది. ఇలా 1 నిమిషం కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు వదిలేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేయాలండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, ముందు ఆల్రెడీ ఆయిల్ వేసే చేసాం కాబట్టి పర్వాలేదు. మీకు ఇష్టమైన సైజులో బాల్స్ని చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను చూడండి. ఈ సైజులో ఇంత బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రాగి పిండినంతా కూడా బాల్స్ లాగా చేసేసుకొని ఒక స్టీమర్లో పెట్టుకోవాలి. ఈ బాల్స్ని మీరు ఎందులోనైనా స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి, బాగా కుక్ అయిపోతాయి. సో నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన బాల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం స్టవ్ పై నుండి ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీకు కావాలి అనుకుంటే, మీకు బాగా గట్టిగా రావాలి అనుకుంటే బియ్యం రవ్వ సగము రాగిపిండి సగంతో కూడా చేసుకున్న మీకు బాగానే వస్తాయి. ఇలా కూడా టేస్ట్ బాగుంటాయి. మీకు ఇష్టమైన చట్నీస్తో వీటిని సర్వ్ చేసుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేదంటే డిన్నర్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఛానల్లో అయితే ఈ బీన్స్ కర్రీ ఉందండి, చూడండి.